కరీంనగర్లో వేణు ఈ పరిస్థితి ఇట్లానే కొనసాగితే జిల్లాలో ఇంకా ప్రజల ఆరోగ్యం ఎంత దారుణంగా అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. ఏదైనా కానీ మొట్టమొదటిగానే దాని మీద సరైన చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు రావు. కానీ ముందస్తుగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, అంటే వర్షాకాలం సీజన్ వచ్చిందంటే వైరల్ ఫీవర్ వస్తాయని ఇప్పటికే కాదు, అంటే గత టీఆర్ఎస్ సర్కార్లో ఉన్నప్పుడు కూడా పచ్చదనం, పరిశుభ్రత, మళ్ళీ డ్రై డేలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేది, చైతన్యపరిచేది పబ్లిక్ను. ఆటోమేటిక్ కాలువలలో ఉన్నటువంటి సీల్డ్ తీయాలి, ఇంకోవైపు ఆయిల్ బాల్స్ వేయాలి. ఆయిల్ బాల్స్ వేయడం వల్ల దోమలు అనేటివి వాలకుండా ఉంటాయి. ఇంకోవైపు అంబుషియా చేపలని చెప్పి ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో అక్కడ వాటిని వదిలిపెట్టే అవకాశం ఉంటాయి. కానీ ఇవన్నీ చేయకపోవడం ఒకైతే, ఫాగింగ్ మిషన్లు అయితే అన్ని మూలపడ్డాయి. ముఖ్యంగా దానికి నిధుల కొరత ప్రత్యక్షంగా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఫాగింగ్ లేదు, ఓవైపు దీనికి సంబంధించినటువంటి ముందస్తు చర్యలు లేకపోవడం నేపథ్యం ఒకైతే, ఇంకోవైపు దీనికి సంబంధించిన మంత్రి కావచ్చు, అధికారులు కావచ్చు, రివ్యూలు నిర్వహించి, అంటే వైరల్ ఫీవర్స్ వర్షాకాలం వస్తుంది కనుక వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగా దానికి సంబంధించిన మెడిసిన్ అంతా కూడా అడ్వాన్స్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉండే. కానీ అలాంటి చర్యలు లేని నేపథ్యంలో ఒకేసారి వచ్చినట్టు ముఖ్యంగా అంటే గ్రామీణ ప్రజలు ఏంటంటే బతుకుంటే బల్సాకు తినొచ్చు అనే నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి పోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటంటే మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని అనుకుంటారు. కానీ ముందస్తు చర్యలు లేని నేపథ్యంలో డాక్టర్లు కూడా ఏం చేయలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. కనుక ప్రభుత్వం వెంటనే ఇలాంటి వాటి మీద ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫాగింగ్ కావచ్చు, నిధుల విడుదల చేయడము, ఇంకోవైపు అధికారులతోటి మంత్రులు రివ్యూలు నిర్వహించాల్సిన ఉంటుంది. కానీ రివ్యూలు ఏమీ లేవు ఇప్పటివరకు కూడా. ఈ నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ ఏమొస్తాయంటే అంటే కరీంనగర్ చూసుకుంటే మాత్రం డెంగ్యూ, మరోవైపు చూసుకుంటే మలేరియా, ఇవైతే బాగా వస్తూ ఉన్నాయి. ఇంకోవైపు ప్రతి చోట కూడా అంటే గ్రామాలలోనైతే ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఎవరో ఒకరు పేషెంట్గానే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళంతా పట్టణాలకు రావాలంటే అది ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకవేళ వీరికి ఫెసిలిటీ లేకపోతే ప్రైవేట్ పోతే మాత్రం వీళ్ళ పరిస్థితి దారుణమని చెప్పాలి. ఎందుకంటే రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలంటే వీళ్ళకు చాలా పెద్ద ఎత్తున డబ్బులు అవుతాయి. అంటే ఇవన్నీ తెలిసినా కూడా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకునే నేపథ్యంలో కూడా ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా ప్రభుత్వం అంటే ఇప్పుడు నెక్స్ట్ చలికాలం వస్తుంది. చలికాలం వచ్చినప్పుడు అస్తమా పేషెంట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే దీనికి సంబంధించి వైపు వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా ఇవే కాకుండా అస్తమా పేషెంట్లు అంటే చలికాలం వచ్చిందంటే ఇది కూడా మొదలవుతుంది. అంటే ఇవన్నీ కూడా ముందస్తుగా ప్రభుత్వమే గ్రహించి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ నిర్లక్ష్యపు నీడలో ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య నిర్వహణకు సంబంధించి అక్కడ అధికారులు ఏం మాట్లాడుతున్నారు? గతంలో ఇటువంటి సమస్య లేకపోయేది, కానీ ఇప్పుడు వాళ్ళ మీద కూడా రోగులు కూడా వచ్చి అడుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఈ సిచ్యువేషన్ గురించి వైద్యాధికారులు ఏమంటున్నారు? వైద్యాధికారులు చెప్పేది ఒకటే స్వేచ్ఛ. ఎందుకంటే మేము ఇక్కడ ఉద్యోగం మాత్రమే చేస్తాము, అధికారులం మాత్రమే మాకు పైనుంచి అంటే ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించినప్పుడు మాత్రమే వాళ్ళు సర్వ్ చేయగలుగుతారు. కానీ స్వచ్ఛందంగా వాళ్ళు డబ్బులు పెట్టి కొన్ని మందులైతే సప్లై చేయలేరు కదా. కాకపోతే ఏంటంటే ప్రభుత్వమే అధికారులతోటి, డాక్టర్స్ కావచ్చు, ఇటు సూపరింటెండెంట్ అందరితో కూడా కూర్చొని అంటే రాబోయే రోజుల్లో ఎలాంటి రోగాలు వస్తాయి, వాటికి సరైనటువంటి రోగ నిర్ధారణ సంబంధించినటువంటి కిట్లు ఎట్లాంటి మనం ప్రొవైడ్ చేయాలి, మందులు ఎట్లాంటివి కావాలని చెప్పి ప్రభుత్వం సంబంధించి మంత్రులు దీనిపై రివ్యూ నిర్వహించి వారికి సంబంధించినటువంటి కిట్స్ కానీ వారికి సంబంధించినటువంటి మందులు కానీ సప్లై చేయాలి. కానీ డాక్టర్స్కు మాత్రం వాళ్ళు ఏంటంటే మా దగ్గర ఉంటే ఇస్తాం కానీ సొంతంగా మేము ఇక్కడ ఇవ్వగలుగుతాం అని చెప్పి చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది స్వేచ్ఛ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎంతో ఆవేదనతో గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు, వారికి ఇవన్నీ తెలియదు. ప్రభుత్వము ఇవ్వాలి వీళ్ళకి, మేము ఇంత దూరం వచ్చినాం మీరు ఎందుకు పట్టించుకుంటలేరు అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి మనకు స్పష్టంగా ఈ డాక్టర్లో కనిపిస్తుంది. కనుక ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు తీసుకొని ఇప్పటికైనా కూడా ఎక్కడైతే రోగ నిర్ధారణ సంబంధించినటువంటి మందులే కావచ్చు, దానికి సంబంధించిన కిట్లే కావచ్చు, ఇవన్నీ కూడా సప్లై చేయాలి. రాబోయే రోజుల్లో ఇవి ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి దీనిపై త్వరితగతిన చర్యలు తీసుకుంటే తప్ప, లేకపోతే మాత్రం ఈ రోగాలు అనేటివి, ఈ వైరల్ ఫీవర్స్ అనేటివి కంటిన్యూ అయితే మాత్రం చాలా వరకు చాలా గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు
పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది స్వేచ్ఛ. రైట్ వేణు, ఏదేమైనా కూడా ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన మందులు కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, కొరత లేకుండా చూడాలి. కానీ అటువంటి చర్యలు ఏమీ లేవు. ఇవన్నీ కాకుండా కొంత ముందస్తు చర్యలైనా తీసుకోవాలి. ఇటువంటి విష జ్వరాలు ప్రబలకుండా పారిశుద్ధ్యం సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వాటి పట్ల కూడా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. కేవలం ఈ నిర్లక్ష్యం ఖరీదు ప్రజల ప్రాణాలు అన్న పరిస్థితి తెలంగాణలో నెలకొంది. ఏదేమైనా ఈ ప్రజల అనారోగ్యం తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన అనారోగ్యంగా ప్రజలు భావిస్తున్న దుస్థితి నెలకొంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వంశీ అండ్ వేణు.